విజయనగరం జిల్లాలో మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్లలో ముందు వరుసలో ఉంటారాయన. జిల్లాలో దిగ్గజ వంశాన్ని ఎదుర్కొని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి మాస్ లీడర్ మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత సొంత పార్టీ వారికే కనిపించడం మానేశారు. దాంతో ఆయన పొలిటికల్ ఫ్యూచర్పై రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఇంతకీ ఆ లీడర్ ఎవరంటారా? హ్యావ్ ఎ లుక్. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో బలమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పార్టీల మధ్య కాకుండా ఇద్దరి మధ్య జరుగుతుంది. ఓటమి ఎరుగని తిరుగులేని నాయకులు పూసపాటి అశోక్ గజపతిరాజుపై 2004లో మొదటిసారి కోలగట్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో గెలిచి షాక్ ఇచ్చారు. తిరిగి 2009లో కోలగట్లని అశోక్ ఓడించి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కోలగట్ల వైసీపీ నుండి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి మీసాల గీత చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో అశోక్ గజపతి విజయనగరం ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో ఓటమి తర్వాత జగన్ కోలగట్లకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు. 2019 ఎన్నికల్లో తిరిగి వైసీపీ టికెట్ దక్కించుకున్న ఆయన అశోక్ గజపతి కుమార్తె అతిథిపై 4900 ఓట్ల తేడాతో గెలిచి డిప్యూటీ స్పీకర్గా కొనసాగారు. గజపతి వంశాన్ని ఢీకొనే నేతగా జిల్లాలో పేరు తెచ్చుకున్న కోలగట్ల వీరభద్రస్వామికి 2024 ఎన్నికలు అసలు కలిసి రాలేదు. ఏకంగా 60.6 ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. ఆయనే కాదు, జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఇక అప్పటి నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ బయటెక్కడా కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు విజయనగరంలో ఏ చిన్న షాప్ ఓపెనింగ్ జరిగినా అక్కడ కోలగట్ల ప్రత్యక్షమయ్యేవారు. ఏ ప్రారంభోత్సవమైనా శుభకార్యమైనా అక్కడ కోలగట్ల ఉండేవారు. అలాంటి ఆయన ఓటమి తర్వాత అడ్రస్ లేకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. మాస్ ఫాలోయింగ్ ఉన్న కోలగట్ల కనిపించకపోతుండటంతో విజయనగరం వైసీపీ క్యాడర్ పూర్తిగా ఢీలా పడిపోయింది. జిల్లాలో అధికార కూటమిని ఢీకొట్టాలంటే బొత్స తర్వాత అంత సత్తా ఉన్న నాయకుడు కోలగట్టే అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి ఆయన మొహం చాటేస్తుండటంతో వైసీపీ మనుగడే ప్రశ్నార్థకంగా తయారైంది. ఆ క్రమంలో ఆయన పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతోంది. గజపతి ఫ్యామిలీ ఎఫెక్ట్తో ఆయన టీడీపీలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో జనసేనలో చేరడానికి ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా బయటకు వచ్చి మాట్లాడితేనే ఆయన భవితవ్యంపై క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఆయన ఎప్పటికీ మౌనవ్రతం వీడతారో, తన ఫ్యూచర్పై ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.